వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మీషో నుంచి మనకి రిటర్న్స్ వస్తాయి కదా. రిటర్న్ వచ్చేటప్పుడు కస్టమర్ ఫ్రాడ్ చేస్తే, అంటే మనం పంపించింది కాకుండా వేరేది పంపిస్తే కనుక మనం ఎట్లా అప్లై చేయాలి క్లెయిమ్కి అనేది నేను చెప్తానండి. సో నేనైతే ఒక ప్రోడక్ట్ పంపించాను. నేను ఒకసారి వీడియోలో ఇక్కడ మెన్షన్ చేస్తాను, చూడండి. ఆ ప్రొడక్ట్స్ అయితే నా దగ్గర లేవు ఇప్పుడు చూపించడానికి. నేను ఆల్ఫైన్లో ఫ్రాక్ మోడల్ అనేది పంపించాను. అరౌండ్ 1100 ఆ ప్రోడక్ట్. మనకి ఎంఆర్పి వచ్చేసి 1200 వరకు ఉంటుంది. ఆ ప్రోడక్ట్ నేను పంపించాను. సో ఏంటి అంటే నాకు అది తీసేసుకుని కస్టమర్ అనేది రిటర్న్ ఎట్లా చేసిందంటే కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్ అనేది పంపించారు నాకు అని చెప్పి రిటర్న్ పంపించేసింది నాకు. ఆమె ఇచ్చిన రిటర్న్ ఇదన్నమాట. సో నేనైతే ఓపెన్ చేశాను. ఇది క్లెయిమ్ అయితే అయిపోయింది. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మీకు కూడా తెలుస్తుంది కదా అని పంపిస్తున్నాను అనమాట. సో ఆమె ఇచ్చింది అయితే ఇది కదా. ఇందులో నాకు ఇది ఉంది. ఈ ప్యాకెట్లో నేను పంపించాను, ఆ ఒరిజినల్ ప్యాకెట్ ఇది. అలాగే ఆమె పంపించింది అయితే ఇదండి. ఈ పాత కుర్తీ ఉంటుంది కదా, ఆమె వేసుకునే టాప్ అనమాట. ఇది నాకు అప్పుడే సెకండ్ టైం అండి ఇట్లా రావడం. ఫస్ట్ది కూడా క్లెయిమ్ అయ్యింది, ఇది సెకండ్ది. జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది వచ్చేసి ఆమె వేసుకునే టాప్ అనమాట. ఇది నాకు పంపించింది. నా అడ్రస్ ఆమె తీసేసుకుని, నేను వీడియో ఎండింగ్లో నేను ఏది పంపించాను అనేది చూపిస్తాను. నా దగ్గర ఆ ప్రొడక్ట్స్ లేవు, అందుకని చెప్పి నేను ఇప్పుడు మీకు చెప్పలేకపోతున్నాను. లాస్ట్లో నేను యాడ్ చేస్తాను. నా దగ్గర వీడియో ప్రూఫ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఇదైతే ఆమె పంపించింది కదా. సో ఎప్పుడైతే మనకి ఈ ప్రోడక్ట్ మనకి మంచి కండిషన్లో వస్తుంది కదా, ఇవన్నీ కూడా లోపల పెట్టి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లాంటి ప్రోడక్ట్స్ అనేవి మనకి వస్తే కనుక మనం కంప్లీట్ వీడియో తీయాలి. అన్ప్యాకింగ్ వీడియో అనేది తీయాలి. మనకి ప్యాకెట్ ఎట్లా వచ్చింది, అందులో మనం ఏమేమి మెన్షన్ చేయాలి అంటే ఇక్కడ బార్కోడ్ ఉంది కదండి. సో మనకి ప్యాకింగ్ దేని ద్వారా వచ్చింది, డెలివరీ ద్వారా మనకి అది రిటర్న్ అయింది. సో బార్కోడ్ అనేది చాలా క్లియర్గా తీయాలండి. ఓకేనా. మీషోలో మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే, సప్లయర్లో ఉంటుంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి అక్కడ ఆర్టీఓ అనేది చూపిస్తుంది. మనకి అక్కడ ఆప్షన్స్, క్లెయిమ్ టికెట్స్ రైజ్ చేసినప్పుడు అందులో ఆప్షన్స్ ఉంటాయి. ఏమంటారు, రిటర్న్ కస్టమర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్ రైజ్ చేసింది అనేది ఆప్షన్ ఉంటుంది. అందులో మనం రైజ్ చేస్తే అందులో డీటెయిల్స్ ఏమేమి అప్డేట్ చేయాలంటే, ఒకటి ఫస్ట్ది అన్ప్యాకింగ్ వీడియో అనేది మొత్తం ఇట్లా ఏ ప్యాకింగ్ వీడియో ఇట్లా చేసి, అది కూడా నేను ఒకసారి వీడియో ఎండింగ్లో నేను ఏదైతే ప్యాకింగ్ వీడియో తీసానో అది కూడా అప్డేట్ చేశానండి. ఒకసారి ఎట్లా అప్డేట్ చేయాలో తెలుస్తుంది, మీరు అది కూడా చూడండి. డీటెయిల్స్ ఫొటోస్ ఏమేమి పెట్టాలి అంటే బార్కోడ్ అనేది, ఈ బార్కోడ్ చాలా క్లియర్గా ఉండాలి. అండ్ దెన్ ఇది ఓకేనా అండి. ఈ కోడ్ చాలా క్లియర్గా ఉండాలి. ఓకేనా. ఇంకోటి ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఈ ప్యాకెట్ యొక్క ఐడి కూడా వాళ్ళు అడుగుతారు, అందులో మనం సబ్మిట్ చేయాలి. ఓకేనా, ఇవి సబ్మిట్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే దీనివల్ల కూడా ప్లస్ పాయింట్ ఉంటుంది. నేను ఏదైనా కానీ ఇట్లా ఎక్కువ రేటు ఏ నైటీ అయినా పంపించేటప్పుడు నాకు తెలుసు కదా ఇట్లా కస్టమర్ మోసం చేస్తారని, ఆల్రెడీ ఒకసారి అనుభవించాను కాబట్టి ప్యాకింగ్ వీడియో అనేది నేను కంపల్సరీ తీసుకుంటా. కొంచెం కాస్ట్లీ ఉన్న ప్రోడక్ట్స్ అన్నట్లు కూడా నేను ప్యాకింగ్ వీడియో అనేది తీస్తానండి. సో అది కూడా ప్యాకింగ్ వీడియో తీసాను. ఆ ప్యాకింగ్ వీడియోలో నేను ఇక్కడ బార్కోడ్ ఉంది కదా, ఆ బార్కోడ్ క్లియర్గా వీడియో తీసాను. అలాగే ఇక్కడ ఉంది కదా ఈ కోడ్, ఇది కూడా క్లియర్గా వీడియో తీసాను. అప్పుడు నేను మెయిల్ వాళ్ళకి ఏం చేశానంటే టికెట్ రైజ్ చేసేటప్పుడు, ఇంకోటి ఏంటంటే నాకు టికెట్ వాళ్ళు రిటర్న్ రిక్వెస్ట్ రైజ్ చేసినట్టే నాకు తెలిసిపోతుంది కదా, వాళ్ళు రీజన్స్ పెడతారు. ఇప్పుడు నాకు సైజ్ ఇష్యూ వచ్చిందంటే అది నేను యాక్సెప్ట్ చేస్తాను, పోనీలే అని. క్వాలిటీ ఇష్యూ వచ్చిందంటే ఓకే, అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇలా పంపించే వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నాము అని పంపిస్తారు. రిటర్న్ రిక్వెస్ట్లో పంపించింది మేము కదా, మేము ఎట్లాంటి ప్రోడక్ట్ పంపిస్తామో తెలుసు కదా. సో అలాంటప్పుడు నేను ముందుగానే వాళ్ళకి టికెట్ రైజ్ చేశాను అనమాట. ఎప్పుడైతే నాకు రిటర్న్ రిక్వెస్ట్ అనేది వచ్చిందో అప్పుడే నేను వాళ్ళకి పంపించాను, మీషో వాళ్ళకి టికెట్ రైజ్ చేశాను. నేను ఏదైతే ప్యాకింగ్ వీడియో చేశానో ఆ ప్యాకింగ్ వీడియో అప్డేట్ చేసి ముందుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేశాను, ఇది తీసుకోకండి కస్టమర్ నుంచి, ఎందుకంటే ఇది ఫ్రాడ్ కస్టమర్. నేను పంపించిన ప్యాకింగ్ వీడియో ఒకసారి చూడండి, దాని మీద ఉన్న బార్కోడ్స్ కూడా మీరు చెక్ చేయండి.
ఎందుకంటే ఇదే ఐ మీన్ వీళ్ళు స్కాన్ చేస్తారు కదా, డెలివరీ అయ్యేటప్పుడు కూడా ఇదే ప్యాకింగ్ ఐడితో వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ప్యాకింగ్ వీడియో ఒకసారి చూడండి. తీసుకోవద్దు అని చెప్తే వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే, మేము తీసుకోకుండా ఉండలేము, ఎందుకంటే కస్టమర్ ఏ రీజన్తో అయినా వాళ్ళు రిటర్న్ చెయ్యొచ్చు అని చెప్పి వాళ్ళు టికెట్ క్లోజ్ చేస్తారు. నాకు వన్స్ ఈ ప్రోడక్ట్ అనేది రిసీవ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను ఏదైతే క్లోజ్ చేశారో ఆ టికెట్ ఐడి వాళ్ళకి పెట్టి నేను ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. ఇదిగోండి ఫ్రాడ్ కస్టమర్, నాకు వచ్చిన ప్రోడక్ట్ ఇది, ఈ ముందుగా ఏదైతే టికెట్ రైజ్ చేశానో అందులో ప్యాకింగ్ వీడియో ఉంది, అది చెక్ చేయండి అని పెట్టి నాకు వచ్చిన ఇప్పుడు ఈ రిటర్న్ వచ్చిన రిటర్న్ వచ్చింది కదండి, అది ప్యాకింగ్ వీడియో అనేది నేను వాళ్ళకి పోస్ట్ చేశాను. సో మొత్తం డీటెయిల్స్ అయిపోయిన తర్వాత చాలా క్లియర్గా మెన్షన్ చేయాలండి, బార్ కోడ్స్ కంపల్సరీ, ఓకేనా. బార్ కోడ్స్, ఈ ఫొటోస్, కస్టమర్ పంపించిన ఫోటో వాళ్ళు అడుగుతారు, అవి చాలా క్లియర్గా ఉండాలి. మనకి దీని యొక్క సైజ్ కూడా 25 MB మాత్రమే ఉండాలి వీడియోది. సో చాలా చిన్న వీడియో, క్లియర్గా తీయండి. బార్ కోడ్స్ కంపల్సరీ, వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ ఏది, ఆ ప్యాకెట్లో ఇంకేమేమి వచ్చాయి అనేది క్లియర్గా వీడియో తీసి పంపించాను. సో నాకు క్లైమ్ అయితే 2 times అయింది ఇలాగా, ఇది థర్డ్ టైం కూడా క్లైమ్ అనేది యాక్సెప్ట్ చేశారు. ఓకేనా అండి. ఎవరికన్నా కావాలి అంటే ఇన్ కేస్ ఇట్లాంటివి వస్తే కనుక ఫస్ట్ భయపడొద్దు. మనం జెన్యూన్గా ఉంటే ఎవరైనా మీషో కానీ ఫ్లిప్కార్ట్ ఎవరైనా కానీ మనకి సపోర్ట్ చేస్తారు. ఓకేనా అండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇట్లాంటి ఫ్రాడ్ కస్టమర్ని ఏం చేయలేరా అంటే, ఇట్లా చేస్తూ ఉంటే వాళ్ళకి ఏం కాదంటే, ఖచ్చితంగా అండి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే 4 products తీసుకున్న తర్వాత 4 రిపీట్గా ఇట్లా నా దగ్గర వీళ్ళు తీసుకున్నారు, ఇంకొకరి దగ్గర కూడా మోసం చేస్తారు కదా, అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వీళ్ళు ఉంటాయి కదా డీటెయిల్స్, ఎక్కడి నుంచి ఆర్డర్ వస్తుంది, మనం అలాగే సెల్లర్స్ పెట్టుకుంటారు కదా, రిక్వెస్ట్లు పెట్టుకుంటారు కదా, వీళ్ళు ఫ్రాడ్ చేస్తారు ఇట్లా అని. సో ఇవన్నీ బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి కస్టమర్స్ని బ్లాక్ చేస్తారు. సో వాళ్ళు ఫ్యూచర్లో ఆర్డర్ వచ్చినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళకి పంపించరు అనమాట. ఓకేనా అండి. సో ఫ్రాడ్ కస్టమర్స్ ఏమన్నా తీసుకుంటే, మీరు ధైర్యం చేసి తీసుకోవాలనుకుంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదండి, ఖచ్చితంగా మీరు ఎంతైతే తీసుకున్నారో మా దగ్గర నుంచి దానికి 10 మీ దగ్గర నుంచి పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. సో వీడియో ఇప్పుడు ఇదైతే అయిపోయింది కదండి. నేను ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను అన్ప్యాకింగ్ వీడియో, అలాగే ప్యాకింగ్ వీడియో, నేను పంపించిన వీడియో, అలాగే నాకు వచ్చినప్పుడు నేను మీషోకి పంపించిన వీడియో కూడా 2 పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి. అలాగే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే పోత తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే బాగా చూపించు. ఓకే వెయిట్ ఓకే నెక్స్ట్ ఇది ఓకే. ప్యాకెట్ మొత్తం చూపించు, కటింగ్ చేసి చూడండి. ప్రోడక్ట్ తీసుకున్నాను చూడు, ఇదిగో ఇది ప్రోడక్ట్. ఓల్డ్ నైటీ చిరిగిపోయింది, నైటీ ఇస్తే టాప్ పంపించింది. ఇది చూపించలేరా, దీని బార్ కోడ్ చూపించు, ఇది చూపించు, నేను పంపించింది. ఓకే క్లోజ్ చేస్తున్నా, అవిందా ఆఫ్ చేయి.